ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలో దోపిడీయే కనిపిస్తా ఉంది. చివరికి ఇంకా దోపిడీకి పరాకాష్ట ఏమిటి అని అంటే ఈ 17 మెడికల్ కాలేజీలను కూడా స్కాములు చేస్తూ అమ్మేయడం. ఇది క్లైమాక్స్, హైట్ ఆఫ్ కరప్షన్ అంటే ఇదే. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా, ప్రైవేటీకరణను మేము అడ్డుకుంటాం, అన్ని రకాల పోరాటాలు చేస్తాం, మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ధర్నాలు జరుగుతాయి, ర్యాలీలు జరుగుతాయి, దీక్షలు జరుగుతాయి, నిరసనలు చేస్తాం. నేను కూడా అక్కడక్కడ పార్టిసిపేట్ కూడా చేస్తా. అన్ని రకాలుగా దీన్ని అడ్డుకునే కార్యక్రమం, అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. పూర్తి చేయాలని మా తాపత్రయం. 27కి నీ కాలేజ్ ఉంది, ఇన్ఫాక్ట్ అన్న కూడా నా క్యాబినెట్లో 27కి నీ కాలేజీలో పూర్తి చేద్దాం, 28కి నీ కాలేజీ పూర్తి చేద్దాం, ఇలాంటి రేషియోలు కూడా మారకూడదు అని మేము డిస్కస్ కూడా చేసినాం. చాలా డీటెయిల్గా డిస్కస్. నిరుపేద కుటుంబాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ పిల్లలు మెడిసిన్ బాగా చదువుతున్నారు అవకాశాన్ని కల్పిస్తుంది. దట్ ఈస్ ఇట్ ఈస్ కాల్డ్ పీపీపీ, నాట్ ప్రైవేటైజేషన్. పీపీపీకి ప్రైవేటైజేషన్ తేడా తెలియదు.